వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ముందుగా మీ అందరికీ హ్యాపీ హోలీ. హోలీ సందర్భంగా ఈరోజు హోలీ పండుగ ఎలా చేసుకుంటారు ఏంటి అన్ని మీకు చూపిస్తాను. సో ప్రస్తుతం మనం సంజయ్ కన్వెన్షన్ దగ్గర ఉన్న ఒక ఈవెంట్ లో ఉన్నాము. చాలా సందడిగా ఉంది. యూత్ అంతా కూడా హోలీ సెలబ్రేషన్స్ అనికి హోలాహోలంగా రెడీ అయిపోయారు. డీజేలతోని, పాటలతోని, సెలబ్రిటీ ఈవెంట్స్ తో చాలా చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటున్నారు. అయితే హోలీ సందర్భంగా ఇంతకి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అడిగి తెలుసుకుని వచ్చేది. హోలీ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది రంగులు, ఆ తర్వాత గుర్తొచ్చేది డాన్సులు, ఆ తర్వాత బాంగ్. అసలు బాంగ్ అంటే ఏంటి? బాంగ్ రాజస్థాన్ నుంచి తయారైనటువంటి ఒక అమృత పానీయం అని చాలా మంది దాన్ని ఇష్టంగా తాగుతుంటారు. చాలా చాలా ఉత్సాహంగా, ఎనర్జెటిక్ గా, హెల్దీగా కూడా ఉంటది బాంగ్ అని అంటారు. అసలు బాంగ్ లో ఏం కలుపుతారు, బాంగ్ తాగితే ఎందుకు మత్తు వస్తుంది, ఇంకా తండాయి బాంగ్ రెండు ఒకటేనా? మరి హోలీ సెలబ్రేషన్ ఇక్కడ తండాయి అని పిలుస్తున్నారు. మరి ఈ తండాయి ఈ బాంగ్ కి ఏంటి లింక్? దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మీ పేరు? సర్వేష్. సర్వేష్ గారు, అసలు ఏంటి బాంగ్ అంటే ఏంటి, తండాయి అంటే ఏంటి, ఇది రెండు ఒకటేనా? రెండు రెండు ఒకటే. అంటే తండై అనేది మన తెలుగు పదం అన్నట్టు, బాంగ్ అనేది అందరూ వాడే ఊత పదం అక్రాస్ ద ఇండియా అన్నట్టు. బాంగ్ అంటే అది ఒక రాయల్ కిచెన్, అంటే రాజస్థాన్ వాళ్ళు, రాజస్థాన్ కింగ్స్ ఒక స్పెషల్ గెస్ట్ ఎవరికైనా వచ్చే వాళ్ళకి ఒక స్పెషల్ డ్రింక్ గా ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అంటే బాంగ్ అంటే ఇట్స్ నాట్ ఎనీ ఆల్కహాల్ ఆర్ ఏం ఉండదు. బాంగ్ తాగినప్పుడు మత్తు ఎందుకు వస్తుంది? అదే మత్తు ఎందుకు వస్తుంది అంటే దేర్ విల్ ద మిక్స్చర్. ఏమేమంటే మిల్క్ ఉంటది, ఆల్మండ్స్ ఉంటాయి, పెప్పర్ ఉంటది, ఫినల్ సీడ్స్ ఉంటాయి, రోజ్ మెటల్స్ ఉంటాయి, బ్లాక్ పెప్పర్, సాఫ్రాన్, ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మిక్స్ లో దాంట్లో కొన్ని సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి మెడిసిన్స్ కి కూడా యూజ్ చేస్తారు. అందుకే ఆ మత్తు అనేది వస్తుంది అన్నట్టు. ఎంత ఆ సీడ్స్ అన్ని ఎంతైతే మనము సోక్ చేస్తామో అంత మత్తు అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మెడిసిన్స్ అలా కలపడం వల్ల హెల్త్ కి ఏమైనా ఇష్యూస్ వస్తాయి? హెల్త్ కి ఏం ఇష్యూస్ రావు. బికాస్ ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ అనేది యూజ్ చేస్తారు. ఎక్కడైతే హ్యూమన్ బాడీకి అంటే అదొక కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నట్టు బాడీకి. జస్ట్ ఒక సన్లైట్ వచ్చేటోళ్ళకి ఒక ఫ్రెష్నెస్ అనేది. ఇప్పుడు నార్మల్ గా మనం గ్లూకోజ్ అన్ని ఎట్లా తాగుతామో సన్లైట్ లా, హోలీకి ఒక స్పెషల్ డ్రింక్ లాగా భాంగ్ అనేది అట్లా వస్తూ ఉంది అన్నట్టు. అంటే ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో కళ్ళు తాగుతారు, ఇంకా తాటి కళ్ళు, ఈత కళ్ళు ఇవన్నీ తాగుతారు. హెల్త్ కి మంచిది, అది కూడా మత్తులు ఇస్తుంది. సో ఇది కూడా అలాంటిదేనా, న్యాచురల్? ఇది కూడా న్యాచురల్. బికాస్ అది ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నామో అవన్నీ న్యాచురల్. మిల్క్, బాదం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తీసుకున్న ప్రొడక్ట్స్. కానీ దీని నుంచి మత్తు అదే నేను ఏమంటున్నా, కొన్ని మిక్స్చర్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ సీడ్స్ అనేది మెడిసిన్స్ కి మనం యూజ్ చేస్తాము. సో దాని వల్ల ఐడియా ఉందా సీడ్స్ ఏంటో? ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. ఏవి? ఫెనల్ సీడ్స్, రోజ్ పెటల్స్, బ్లాక్ పెప్పర్, ఇది క్యార్డమన్, సాఫ్రాన్ అండ్ పాపీ సీడ్స్ అనేది ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ రెగ్యులర్ గా తినేదే కదా, దీని వల్ల ఎప్పుడు కూడా మనకి ఫుడ్ లో అదే రాదు. బట్ ఎప్పుడైతే మనం ఒకటే దాన్ని దంచి ఒకటే దాన్ని చేస్తామో అప్పుడు ఆ స్టఫ్నెస్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది అన్నట్టు. అందుకే ఆ మత్తు అనేది వస్తుంది. బాంగ్ అయితే మెడిసిన్ కలుపుతారు అంటారు కదా, అది ఎవరైతే ఓన్లీ కమర్షియల్ పర్పస్ కోసం వాళ్ళు అమ్మాలనుకుంటారో వాళ్ళు మెడిసిన్ అనేది యాడ్ చేస్తారు. బికాస్ మత్తు ఎక్కువ రాదు అందుకు. బట్ న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇది అన్నట్టు. ఏంటి అసలు ఈ ఫ్యాక్ట్స్ అబౌట్ తండాయి ఒకసారి దీని గురించి చెప్పండి. మీరు లేదు రాయల్ కిచెన్ ఆఫ్ రాజస్థాన్ అంటున్నారు కదా, అదే చాలా మంది దే బిలీవ్ దట్ ఇది ఆరిజినేటెడ్, ఏది బాంగ్ అనేది ఆరిజినేట్ రాజస్థాన్ కిచెన్స్ నుంచి అయింది అన్నట్టు. ఇది ఒక గెస్ట్లకి వాళ్ళకి స్పెషల్ డ్రింక్స్ లా ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో అక్కడ నుంచి ద ఎవల్యూషన్ ఆఫ్ బాంగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ద పర్పస్ ఇది ఎట్లా ఎవాల్వ్ అయిందంటే ఓన్లీ హోలీ పర్పస్ కి తాగాలన్నట్టు ఎవాల్వ్ అయింది అన్నట్టు. అనేది అంతే స్టీరియో టైప్ నడుస్తూ ఉంది అన్నట్టు. సో దాని విధంగా మనం ఓన్లీ హోలీకే మనం అదిగా తాగుతాం అన్నట్టు. అంతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్.
రైట్ అండి. సో సార్ చెప్పినట్టుగా సో హోలీ రోజు స్పెషల్‌గా ఇచ్చినటువంటి బాంగ్ తండై అనేది చాలా మందికి బాగా ఇష్టంగా తాగుతూ ఉంటారు. సో మరి ఈ హోలీని మీరు డెఫినిట్‌గా దీంతో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాం. ఇంకో ఎస్ఆర్‌కే డైరీ వారు కూడా బాంగ్ ఇస్తున్నారు. మరి ఎస్ఆర్‌కే వాళ్ళ స్పెషాలిటీ ఏంటి? వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలో అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నగేష్ వర్మ. ఓకే, నాగేష్ వర్మ గారు చెప్పండి, అసలు ఏంటి ఈ ఎస్ఆర్కే డైరీ ఈ మధ్యన చాలా కంట్రీ ఒకటి వచ్చింది, కంట్రీ డిలైట్ ఒకటి, హెరిటేజ్ ఒకటి, ఇన్ని ఉన్నాయి. ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఎస్ఆర్కే డైరీని ఏ విధంగా తీసుకొచ్చారు? ఎస్ఆర్కే డైరీ అంటే ఒక లక్ష్యంతో పెట్టుకున్నామండి. నాణ్యమైన ప్రోడక్ట్ మనకి ప్రజలందరూ కూడా అందియాలనే ఉద్దేశంతో చైర్మన్ సార్ బండారి మారుతి గారు ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో కానీ ప్రజలకి నాణ్యమైన పాలు, పెరుగు, పన్నీరు, బటర్, లస్సీలు నాణ్యమైన వస్తువు బయటికి రావాలనే ఉద్దేశంతో ఒక ఎయిమ్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా మొన్ననే ఫస్ట్ యానివర్సరీ జరుపుకోవడం జరిగిందండి. మన దగ్గర బటర్ మిల్క్, లస్సీ, బాదం మిల్క్, పన్నీరు, బటరు, చీజు, లస్సీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నాణ్యమైన వ్యాపార లక్ష్యమే కాకుండా నాణ్యమైన ప్రోడక్ట్ కస్టమర్కి అందియాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ ప్రోడక్ట్ ముందు తీసుకోవడం జరిగింది. ఈ హోలీ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలందరూ కూడా చేరువకు రావాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ స్టాల్ ఏర్పాటు చేసి మనకి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక లక్ష్యంతో వచ్చారా అంటున్నారు. ఇంత టఫ్ కాంపిటీషన్ లో మీరు ఎలా నిలదొక్కుంటారు? కాంపిటీషన్ అంటే ప్రతి దాంట్లో ఉంటుందండి. కాంపిటీషన్ లేని ఫీల్డ్ అంటూ ఏది లేదు. నాణ్యమైన ప్రోడక్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యేదా అన్నది ఖచ్చితమైన చైర్మన్ సార్ గారి నమ్మకం. కాబట్టి మనకి ఏదైనా ప్రొక్యూర్మెంట్ కానీ అన్ని రకాలు కూడా మనకి డైరెక్ట్ గా రైతుల నుంచి సేకరిస్తామండి మనం. కాబట్టి మనం నాణ్యమైన ప్రోడక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఇంత టఫ్ కాంపిటీషన్ కూడా మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ ఎంతమంది ఆర్గనైజర్స్ ఉన్నారు? మేము మొత్తం కూడా ఒక 10 మెంబర్స్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. చాలా ముందుగా అంత పబ్లిక్ కూడా వస్తున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇది నేచురల్ ప్రోడక్ట్ ఏనా లేకపోతే మీరు కూడా అందరి లాగానే అంటారా? అట్లా లేదండి, అది 100% నేచురల్ ప్రోడక్ట్. డైరెక్ట్ గా మనం రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం. ఎన్ని రోజులు అయిందంటే మీరు మార్కెట్ లోకి వచ్చి? మనం వచ్చి ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 24th కి 1 year కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 2వ సంవత్సరంలో అడుగు పెట్టాం. మొదటి సంవత్సరంలో 40 లీటర్లకి మనం అచీవ్ అయినాం. చాలా పెద్ద అచీవ్మెంట్ అండి అది. కంపెనీ స్టార్ట్ చేసిన సంవత్సరంలోనే 40,000 లీటర్లు రావడం అనేది చాలా ఆచమాచైన విషయం కాదు. మనం అంత తొందరగా 40,000 లీటర్లు అచీవ్ కావడం కూడా చైర్మన్ సార్ అయినా అంత చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. కష్టపడి ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ కంపెనీ మనది అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారని. సో చూసారని కదా ఎస్ఆర్కే డైరీ కార్డు కంట్రీ క్లబ్, కంట్రీ డిలైట్ కానీ లేదంటే ఇప్పుడు హెరిటేజ్ కానీ వీటన్నిటికీ కాంపిటీటర్ గా ఎస్ఆర్కే డైరీ మార్కెట్ లోకి వస్తుంది. నాణ్యతనే వాళ్ళ ప్రాధాన్యత అన్నట్టుగా న్యాచురల్ కర్డ్ కానీ లేదంటే మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ చాలా హెరిటేజ్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చాలా మంది ప్రకారం హోలికా అని ఒక రాక్షసి, ఆ రాక్షసుల రోజు హోలీ పండుగ వచ్చిందని అంటారు. ఆ రోజు కాకతీయులు కాలుస్తారు. కాపుడు అంటే అందరి మీద భాగవర్ష లేకుండా కాకతీయులు చూస్తారు. కాబట్టి అసలు చెప్పాలని దైవం ముఖ్యంగా విష్ణుమూర్తి వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా కాకుని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి కాకుకి హోలిక పోటీలు చేస్తూ ఉంటారు. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. సో మీరు ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉంటారు? అవునా? సో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, సో ఇది ఫస్ట్ టైం ఇంతకు ముందు వచ్చారా? సో ఎంత ఫ్రెండ్స్ అందరు వచ్చారా? సో మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. అవునా? సో హోలీ హైదరాబాద్ లో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఆడ మగ ఏమి తేడా లేకుండా కూడా బాగా చేస్తున్నారు. జోష్ నగర్. సో ఎక్కడి నుంచి? వైజాగ్. హైదరాబాద్ లో బాగుంటుందా? వైజాగ్ లో బాగుంటుందా? వైజాగ్ లో బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం ఇక్కడ? లేదు, 2 years నుంచి ఇక్కడే
చూసారు కదండి, ఇది హోలీ సెలబ్రేషన్స్ ఈరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం మనం కూడా. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.